యశ్వంత్ బిస్కెట్స్ అనమాట. ఇది మన ఛానల్లో ఆల్రెడీ తీసాం వీడియో. సో అనంతపూర్ హ్యుమానిటీ. సో నేను పేదవాళ్ళకి హెల్ప్ చేయడం చూసి సో నా బర్త్డే గిఫ్ట్గా సో 5 కేజీల కేకు ఫ్రీగా ఇస్తారనమాట. అది కూడా మనం మొన్న రీసెంట్గా తాడ్పాలు పంచాం కదా, సో వాళ్ళ పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో అందుకోసం సార్ మనకు ఫ్రీగా 5 కేజీల కేక్ ఇస్తున్నారు. సో యశ్వంత్ బిస్కెట్స్ బోర్డు ఉంది కానీ షాప్ ఎక్కడ అని ఎదుగుతున్నారనమాట. ఆడిందని చెప్పేసి మీకు ఇలా స్ట్రైట్గా వెళ్తే పాతూరు వస్తుంది. మీకు ఇక్కడ అమ్మవారి గుడి చూడండి, పెద్దమ్మ గుడి ఇక్కడ. సో పెద్దమ్మ తల్లి దేవస్థానం అక్కడ బోర్డు కూడా ఉంటుంది. ఇట్లా తిప్పేసాయి ఇంకా. సో ఈ బోర్డు పక్కనే ఇది ఉంటుంది అనమాట. సో యశ్వంత్ కూల్ డ్రింక్ అండ్ బేకరీ అని ఉంటుంది. చాలామంది వచ్చి షాప్ ఎక్కడ అని వెనక్కి వెళ్తున్నారు, ఇదేనా కాదని అడుగుతున్నారట. ఈ షాపేనా కాదా, ఈ షాపే కాదా అని చెప్పేసి. సో మొత్తానికి అయితే యశ్వంత్ బిస్కెట్ పెద్దమ్మ తల్లి ఇట్లా రైట్ సైడ్ వస్తుంది. మనకి ఇలా ఉంటుంది. ఈ సార్ అప్పుడే గుర్తుపెట్టుకోండి సార్ని. చూడండి, అనంతపూర్ హ్యుమానిటీ. హ్యాపీ బర్త్డే ప్రవీణ్. మా ప్రవీణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే ప్రవీణ్ గారు. ప్రవీణ్ కోసము స్పెషల్గా బర్త్డే కేక్ చేసినాము అతని కోసము. అతను పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాడు కాబట్టి మనం కూడా చేయాలని అనుకున్నాము, అందుకు చేస్తున్నాము. అదే మీకోసం స్పెషల్గా చేసినాము. తప్ప మీ హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది. మీ దాంట్లో మాకు కొంచెము చిన్న హెల్ప్. సో హలో గాయ్స్, చూసారు కదా కేక్ మనకి డొనేట్ చేశారు. అలాగే ఆ గుడిసెలు జీపి దాన్ని. సో మనం డొనేట్ చేసాం కదా, పట్టా మొత్తం అంతా లైన్గా వేసుకున్నారనమాట. సో ఎప్పుడు నాకు విష్ చేసేదంటే నా భార్య, మా అమ్మ, నాన్న ముగ్గురు తప్పితే నాకు ఎవరు విష్ చేసేవాళ్ళు కాదు. సో అదొక బాధగా ఉండేది అనమాట. ఎందుకంటే ఎవరు నాకు తెలియదు. సో నా పనేమో నేనేంటో అని అలా ఉండేవాడిని. సో మా అమ్మ, మా నాన్న, నా భార్య తప్ప ఎవరు విష్ చేసేది కూడా ఉండలేదు. సో యూట్యూబ్ ద్వారా చూద్దాం ఎంతమంది విష్ చేస్తారో. అలాగే నా బర్త్డే వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇంతవరకు నేను కేక్ కట్ చేయలేదు. బట్ ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాను, అది కూడా యూట్యూబ్ ద్వారా, మీ ద్వారా నాకు. సో ఇలాంటిది వచ్చిందనమాట నాకు. చూడండి, చిన్న పిల్లలు ఎంతమన్నారో చీపి అందరినీ. సో చిన్న పిల్లలు, వీళ్ళకే మనం పట్టా అంతా పంచింది. సో వీళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను నా బర్త్డే. పర్లేదు, చూడండి, చూసి కూర్చోండి. చూడండి నన్ను లేసి చూడండి కరెంట్ కేక్. సో కేక్ చూడడానికి అందరూ అనమాట. యశ్వంత్ బిస్కెట్స్ వాళ్ళు మనకు డొనేట్ చేస్తారనమాట. సో అనంతపూర్ హ్యుమానిటీ హ్యాపీ బర్త్డే ప్రవీణ్ అని రాశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా థ్యాంక్ యూ. అండ్ మేడం అండ్ సార్ వాళ్ళిద్దరు కలిసే ఇచ్చారనమాట. ఇది ఆలస్యం చేయకుండా మనం కేక్ కట్ చేసి, నేను కట్ చేయను, పిల్లలతో కట్ చేపిస్తాను. అలాగే వాళ్ళకు బొమ్మలు కూడా తెచ్చాను, అవి కూడా ఇచ్చేద్దాం. ఫస్ట్ కేక్ కట్ చేద్దాం, సరేనా? సో ఇది నా లైఫ్లో ఇలాంటి బర్త్డే వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, ఇంత పెద్ద కేక్. సో పిల్లలతో మనం కేక్ కట్ చేద్దాం. రెడీ ఉన్నారు అందరూ? నిజంగా ఇంత చిన్న పిల్లలు నాకు పుట్టినరోజు విషెస్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. అసలు చిన్న పిల్లల కోసం సో బొమ్మలు కూడా తీసుకొచ్చాను, చాలా ఉన్నాయి. సో ఇలాంటివి అనమాట బొమ్మలన్నీ తీసుకొచ్చాను. సో అందరికీ ఇచ్చేద్దాం. అలాగే చిన్న పిల్లలకి సో ఇలా చిన్నవి కార్ సెట్స్ మొత్తం అందరికీ ఇచ్చేద్దాం, చిన్న పిల్లలకి, సరేనా?
సెలబ్రేషన్ ఎలాగో జరిగిపోయింది ఇంతమందితో, చాలా హ్యాపీగా ఉంది. సో చిన్న చిన్న పిల్లలతో గిఫ్ట్ ఇస్తూ వీళ్ళకి కేక్ చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే వీళ్ళకి నిన్న వచ్చేసి మొత్తం అంతా వీళ్ళకి తాడుపలంతా డొనేట్ చేసాం, మొత్తం అంతా వేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. సో హెల్పింగ్ దాంట్లో వీళ్ళు ఇక్కడితో అయిపోయిందంటే మనం నెక్స్ట్ వేరే వాళ్ళతో హెల్పింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం, వేరే కొత్త లేని వాళ్ళ చూసుకుందాం వేరే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, చాలా థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఓకేనా? చాలా హ్యాపీగా ఉంది, చాలా పెద్ద గిఫ్ట్ నాకు బర్త్డేకి ఇది. సో అందరికీ థ్యాంక్ యూ, ఓకేనా? అందరికీ థ్యాంక్స్ అమ్మా, పోయేస్తాను. సరే.